గజ్వేల్‌లోని రైతు వేదికలో ఫర్టిలైజర్ సమక్షంలో ఇఫ్కో కంపెనీలోని నానో యూరియా పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఏఓ స్వరూపారాణి పాల్గొని మాట్లాడారు. ఇఫ్కో నానో యూరియా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అని నానో యూరియా వాడడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకత మరియు నాణ్యతకు మెరుగుపరుస్తుందని, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, గాలి మరియు నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. నానో ఎరువులను బయో స్టిమ్యులేషన్, WSFలు మరియు చాలా వ్యవసాయ రసాయనాలతో కలపవచ్చన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుందని, తెగులు మరియు వ్యాధి సంబంధితాన్ని తగ్గిస్తుందని, విషరహిత మరియు పర్యావరణ రహితమని, నిల్వ చేయడం మరియు రవాణా చేయడం సులభమన్నారు. నానో యూరియా వాడటం వల్ల కలిగే లాభాలు: విత్తనాలు అంకురోత్పత్తిని మెరుగుపరుస్తుందని మరియు నారు మార్పిడికి షాక్ను తగ్గిస్తుందని, పంటకు పర్యావరణ ఒత్తిడి, తెగుళ్లు, వ్యాధుల నుంచి తట్టుకునే నిరోధక శక్తి ఇస్తుందన్నారు. మొక్కల సేంద్రియ మరియు రసాయన ఎరువుల పోషక వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. పంట ఉత్పత్తి మరియు నాణ్యత మెరుగుపరచడంతో పాటు రైతులకు లాభం చేకూరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, ఇఫ్కో సంస్థ రాష్ట్ర మేనేజర్ కృపాశంకర్, జిల్లా మేనేజర్ చంద్రబాబు నాయుడు, సిద్దిపేట జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్, చెన్నారెడ్డి, రాజిరెడ్డి, జార్జిరెడ్డి, ఆరోగ్యారెడ్డి, కాంతారావు, శ్రీనివాస్, పొద్దుటూరి శ్రీను, గజ్వేల్ డివిజన్లోని డీలర్లు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు నానో యూరియాపై అవగాహన కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా డిఓ మేరం గారికి, మరియు కంపెనీ యాజమాన్యమైనటువంటి కృపాశంకర్ సార్ గారికి, మరియు మా చంద్రబాబు సార్ గారికి, మరి మా ఏవో నాగరాజ్ సార్ గారికి, మరి మా ఏడీఏ బాబునాయ్ సార్ గారికి, మరియు డీలర్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి రానున్న భవిష్యత్తులో యూరియా అధికంగా వాడడం వల్ల మరి అధికారులు కానీ కంపెనీ యాజమాన్యం కానీ చెప్తున్న విషయాన్ని, దానివల్ల పంటలు నష్టపోతున్నాయి, రైతులకు మన భూమి యొక్క సారవంతత దెబ్బతింటుంది, మరి వాతావరణం కాలుష్యం అవుతుందనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ నానో యూరియాని తీసుకురావడం జరిగింది. మరి దీన్ని మా డీలర్లందరి సహకారంతో రైతులకు మరి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. రైతులకు మరి ఈ మీడియా ద్వారా రైతులకు కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ నానో యూరియాను, నానో డిఏపిని వాడవలసిందిగా కోరుకుంటూ, మరి మా డీలర్లు కూడా అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్లో రైతు వేదికల్లో గజ్వేల్ విక్రయదారులందరికీ ఒక నానో యూరియాపై, నానో ఫర్టిలైజర్ పైనే మనం ఒక మీటింగ్ జరిగింది. నా పేరు కృపాశంకర్, ఇఫ్కోలో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ పనిచేస్తున్నాను. నాతో డిస్ట్రిక్ట్ ఇఫ్కో జిల్లా మేనేజర్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. తర్వాత ఈరోజు మనం ప్రధానంగా భవిష్యత్తు తరాల వారికి నేలని సజీవంగా అందించాలి అని ఇఫ్కో ఒక రైతుల సహకార సంస్థ ద్వారా ఎందుకు రైతులు నానో యూరియా వాడాలి, ఎక్కువ ఎరువులు వాడకాన్ని తగ్గించాలి అనేది గురించి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. ఇఫ్కో అనేది ఒక రైతుల సహకార సంస్థ. ఇది ఒక సహకార రంగంలో ప్రపంచంలోనే మరోసారి మొట్టమొదటి ర్యాంక్ పొందింది. నిరంతరంగా రైతుల కోసం సహకార సంఘాల ద్వారా, రీటైల్ డీలర్ ద్వారా మనం ప్రధానంగా రసాయన ఎరువులు కాకుండా సూక్ష్మ పోషకాల ఎరువులు, జీవన ఎరువులు సప్లై చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా సొంత పరిజ్ఞానంతో నానో యూరియా తయారు చేసి ఇఫ్కో మనం నేల ఆరోగ్య పెరుగుదల కోసం నానో యూరియా సప్లై చేస్తున్నాము. రైతులు నిరంతరంగా, తెలంగాణ రైతులు నిరంతరంగా నానో యూరియా వాడుతున్నారు, అధిక దిగుబడి పొందుతున్నారు. తర్వాత ఇది ఇప్పుడు ఇంకా మనం మిగతా రైతులు కూడా ఈ నానో యూరియా వాడాలి, విక్రయదారులు నానో యూరియా ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఇఫ్కో ద్వారా ఒక వచ్చిన ప్రాఫిట్ కూడా నిరంతరంగా సహకార సంఘాల ద్వారా డివిడెండ్గా మనం ఇస్తున్నాము. తర్వాత వచ్చిన ప్రాఫిట్లో డ్రోన్ పర్చేస్ చేసి మనం డిప్లాయ్ చేస్తున్నాము. రైతులకి స్ప్రేయింగ్ ఖర్చు తగ్గించాలని మనం డ్రోన్స్ డిప్లాయ్ చేశాము. నిరంతరంగా డ్రోన్ సర్వీసెస్ ఇస్తున్నాము. సిద్దిపేట జిల్లాలో ఒక నానో మోడల్ విలేజ్ డెవలప్ చేశాము. మన డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రబాబు గారు ఒక మోడల్ నానో విలేజ్ డెవలప్ చేసి అక్కడ రైతులకి ప్రోత్సహిస్తున్నారు. అక్కడ రైతులు టోటలీ నానో ఫార్మర్గా డెవలప్ అయ్యారు. వాళ్ళు ఈ రసాయన ఎరువులు తగ్గించి నానో ఎరువులు అడాప్ట్ చేసుకొని అధిక దిగుబడి పొందుతున్నారు. ఈ సందర్భంలో నేను రైతులకు, విక్రయదారులందరికీ కోరుతున్నాను, రైతులకి మీరు ఈ నానో యూరియా గురించి ప్రోత్సహించాలని, ఉపయోగించాలని
కోరుతున్నాను. ధన్యవాదాలు. మన గజ్వేల్ మండలంలోని రైతు వేదిక ముందు మన డీలర్లు సుమారుగా దాదాపుగా 100 మంది డీలర్లకు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మరియు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో నానో యూరియా వాడకం పైన అవగాహన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి రాను టెక్నాలజీ మారుతుంది. ఒకప్పుడు మనము ఎక్కువ ఇప్పుడు సాంప్రదాయ యూరియా బ్యాగుల ద్వారా యూరియా ఎక్కువ వాడకాన్ని రైతులు వాడుతూ ఉన్నారు. దాన్ని అరికట్టడానికి మరి దాని స్థానంలో నానో యూరియా అంటే 1/2 లీటర్ బాటిల్ 500 ml బాటిల్ నానో యూరియా ఇఫ్కో కంపెనీ ద్వారా మనకు మరి రైతులకు అందుబాటులో రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సంచితో సమానం. దీని ధర సుమారుగా 220 రూపాయలు ఉంటుంది. ఇది ఒక ఎకరానికి పనిచేస్తుంది. వరికి కానీ మొక్కజొన్న కానీ మరి పత్తి పంట ఇట్లా ఈ రకంగా అన్ని పంటలకు కూడా వాడుకోవచ్చును. ముఖ్యంగా ఎరువులు చూడండి, మరి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని మరి రైతు స్థాయిలో మరి రవాణా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా అధిక భారం అవుతుంది. మరి శ్రామిక శక్తి రైతులకు కూడా ఒక సంచి మరి మోసుకెళ్ళి పొలంలో పిచికారీ చేయాలంటే చల్లాలంటే ఎంతో శ్రామిక శక్తి అవసరం పడుతుంది. కాబట్టి దాని స్థానంలోనే వచ్చింది నానో యూరియా. ఇది వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. మరి సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది నానో యూరియా వాడడం. ఎందుకంటే రసాయన ఎరువులు యూరియా వాడడం ద్వారా సేంద్రియ కర్బనం భూమిలో తగ్గిపోయి భూమి నిస్సారమైపోయి పంట దిగుబడి అనేది తగ్గిపోతూ ఉన్నది. దానికి మరి అరికట్టాలనే ఉద్దేశంతో నానో యూరియా మరి మొక్కలకు పైపాటిగా పిచికారీ చేసుకోవాలి. రైతులు ఇది పిచికారీ చేయడం ఏ రకంగా అనగా ఈ మొక్కలకు మరి పత్రాల ద్వారా స్టోమాటా అంటారు ఇంగ్లీష్లో, పత్ర రంధ్రాల ద్వారా ఈ నానో యూరియా పిచికారీ చేసినప్పుడు మొక్క డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది మరి మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ మరి అప్లై చేసుకున్నట్టు మంచి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించాలి. అట్లాగే మన ఎరువుల డీలర్లకు కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాము. మీరు రైతులకు ఎడ్యుకేట్ చేయండి నానో యూరియా వాడకాన్ని. అలాగే నానో డిఏపి కూడా మనకు 8:16 అంటే 8% నత్రజని 16% భాస్వరం ఇందులో ఉన్నది. అట్లాగే నానో యూరియాలో 16% మరి ఈ నత్రజని అనేది ఉన్నది కాంపోజిషన్. కాబట్టి రైతులు మరి వారు పిచికారీ చేసేటప్పుడు పురుగు మందులు కూడా కలిపి కొట్టుకోవచ్చును. ఈ రకంగా డ్రోన్ల ద్వారా కూడా స్ప్రే చేసుకోవచ్చును. ఈ రకంగా మనము మరి యూరియా యొక్క మరి ఏదైతే సాంప్రదాయ యూరియాను తగ్గించి నానో యూరియాను పెంచుకోవాలనేది మరి రైతులు వారి యొక్క దిగుబడి పెంచుకోవాలని మరి రైతులందరికీ మా శాఖ ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా మరి కంపెనీ మేనేజర్ గారు మరి మా డిఓ మేడం కూడా ఈరోజు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్వరూపరాణి మేడం, డిఓ సిద్దిపేట గారు, మరి మా ఏఓ గారు, మరియు ఇక్కడ జిల్లా కంపెనీ మన ఇఫ్కో కంపెనీ మేనేజర్ చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా డీలర్లు అందరూ కూడా మరి సంయుక్తంగా మన మార్కెటింగ్ మేనేజర్ సార్ మన కృపాశంకర్ సార్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా మనము డీలర్లకు సంయుక్తంగా ఒక మెసేజ్ అనేది రైతులకు చేరాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని గమనించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవాలని మరియు ఖర్చులు తగ్గించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. యూరియా ప్రొడక్షన్లో మనకు సార్ వివరించారు. సో దాన్ని అంటే సబ్సిడీ 75% అబౌవ్ సబ్సిడీ గవర్నమెంట్ పే చేస్తుంది. యాక్చువల్గా ఆ మిగిలిందే రైతు కట్టుకుంటున్నారు. సో ఆ బర్డన్ కూడా తగ్గించడానికి ఇలాంటివి మనకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనం రైతులకు మనము అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న వాటి గురించి తెలుసుకొని చెప్పటము మంచిది. సో ఈ ఆపర్చునిటీ మీరు మిస్ కాకుండా తీసుకొని కంప్లీట్గా సార్ చెప్పింది కూడా చాలా అడ్వాన్స్ ఉంది. ఎన్నో స్టాటిస్టికల్ మ్యాటర్స్ చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దట్ యూసేజెస్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆఫ్ నానో. అంతేకాకుండా మీరు ఈ సెషన్ అయిపోయినాక మీ సైడ్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగితే క్లారిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకున్న డౌట్స్ అన్ని నిర్వీర్యం చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మీరు క్వరీ సెషన్లో ఫర్దర్గా ఇంకా తెలుసుకొని మీరు కంప్లీట్ నాలెడ్జ్తో వెళ్ళవలసిందిగా. ఎందుకంటే వాళ్ళంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు కాబట్టి మీరు ఏదడిగినా చెప్పగల సామర్థ్యం గలవారు.